అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి? అమ్మవారికి కందా దీపం ఎంతో ఇష్టమైనది. ఈ కందా దీపం పెట్టుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. అది ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక కందగడ్డను తీసుకోవాలి. ఒక కందగడ్డను తీసుకొని దీనిపైన ఫుల్గా మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని మొత్తం క్లీన్ చేసుకోవాలి. అందుకని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఈ కందగడ్డని అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఆ నీళ్ళలో ఊరబెట్టుకోవాలి. అప్పుడు దాంట్లో ఉండే మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెంసేపు ఊరబెట్టేసుకోవాలి. ఈ లోపల మనం పూజ ఎక్కడైతే చేసుకుంటున్నామో ఆ స్థలాన్ని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం పీట ఎక్కడైతే వేసుకుంటామో పూజకి ఆ స్థలాన్ని శుభ్రం చేసుకొని పీట వేసే స్థలంలో కొంచెం పసుపును పూయాలన్నమాట. పసుపును పూచేసి ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత మనం పీట రెడీ చేసుకొని ఎక్కడైతే పసుపు పూసుకున్నామో అక్కడ పీట పెట్టుకోవాలి. ఈ పీటకు కూడా పసుపు పూయాలి. పీట మొత్తం పసుపు పూయాలి. ఇష్టం ఉన్నోళ్ళు బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవచ్చు, లేకపోతే పసుపు పూస్తే సరిపోతుంది. పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ముగ్గు వేయాలంటే పీట మీద బియ్యం పిండితో మాత్రమే వేయండి. ఇలా 4 మూలల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పసుపు పూసిన తర్వాత ఇలా 4 మూలల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పూజ. అమ్మవారిని త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు ఈ కందగడ్డ దీపం పెట్టడం వలన. ఇలా పీట వేసుకున్న తర్వాత ఈ పీట పైన ఎరుపు రంగు జాకెట్ ముక్కని పరవాలి. ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే ఎరుపు రంగు జాకెట్ ముక్కను పరిసి దాని మీద మీరు ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి. ఇలా ఫోటో పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి కుంకుమ బొట్లు పసుపు పెట్టి దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత పూలు పెట్టేసేయాలి అమ్మవారికి. ఎటువంటి డెకరేషన్లు అవసరం లేదు. సింపుల్గా చేసేసుకోవచ్చు అమ్మవారి పూజ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అమ్మవారికి పూలు అలంకరించిన తర్వాత ఇప్పుడు మనం కందగడ్డని నీళ్ళల్లో వేసి ఉంచాం కదా, దాన్ని పూజించుకోవాలి. ఇప్పుడు దాన్ని కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు మట్టి అంతా పోయేలాగా దీన్ని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కందగడ్డకి ఇట్లా గుంటలాగా ఉంటుంది కదా, ఆ ప్లేస్ మాత్రం మనం నూనె పోసి దీపం వెలిగించాలి కాబట్టి అక్కడ దీపంలాగా ఇట్లా తీసుకోవాలన్నమాట. ఒక చాకు సహాయంతో ఇట్లా తీసేసుకోవాలి మొత్తం. అలా లేదు అనుకుంటే కొంచెం మనం దానికి చిన్న గుంటలాగా చేసుకొని దీపం పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టేలాగా చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా దీపం పెట్టుకునేలాగా బాగా రౌండ్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ కందగడ్డకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మొత్తం కందగడ్డ మొత్తం పసుపు పూయాలి ఫస్ట్. ఇలా మొత్తం పసుపు పూసేసి వెనకాల దానిపైన అంతా పసుపు పూయాలి. ఇలా పసుపు పూసిన తర్వాత దీపం పెట్టుకుంటాం కదా, అక్కడ ఒక హోల్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ హోల్ చుట్టూ కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ హోల్లో నూనె వేసుకోవాలి. ఏ నూనె అయినా వాడుకోవచ్చు. అంటే మనం పూజకు వాడే నూనె, నెయ్యి కానీ వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీపం పెట్టుకోవడానికి ఒక ప్లేట్ సిద్ధం చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒక తమలపాకును తీసుకొని ఆ బియ్యం మీద పెట్టుకోవాలి. ఆ తమలపాకు మీద కొంచెం పసుపు పెట్టుకోవాలి, పసుపు బొట్టు. దాని తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత కొన్ని అక్షింతలు వేసుకోవాలి ఆ తమలపాకు పైన.
ఇలా అక్షంతలు వేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కందగడ్డను తీసి ఆ తమలపాకు మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీపానికి సిద్ధం చేసుకున్నాం కదా, అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేతి దీపం పెట్టాలనుకున్న వాళ్ళు నేతి దీపం పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మామూలు నూనె వేసుకోవచ్చు. ఈ ఒత్తులు ఎరుపు రంగులో ఉండాలి. మామూలు ఒత్తులకే కొంచెం కుంకుమ రాస్తే ఎరుపు రంగు ఒత్తులుగా అయిపోతాయి. ఎరుపు రంగు ఒత్తులను వేసుకోవాలి. తర్వాత మీ ఇష్టం, ఆ ప్లేట్కి మీకు ఇష్టం వచ్చినట్టు అలంకరణ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు పూలు వేసుకోవచ్చు, ఏవైనా వేసుకొని అలంకరణ చేసుకోవాలి. తర్వాత మనం తాంబూలం ఇవ్వాలి, అమ్మవారికి తాంబూలం పెట్టాలి. అరటిపండ్లు 2 అరటిపండ్లు పెట్టాలి, ఒకటిగా పెట్టుకోకూడదు. ఆకు ఒక్క 2 అరటిపండ్లు పెట్టుకోవాలి. గంధం పెట్టుకోవాలి. తర్వాత 2 దీపాలను సిద్ధం చేసుకోవాలి. పక్కన ఒక కామాక్షి దీపం పెట్టుకోవాలి. అమ్మవారి ముందు ఖచ్చితంగా పసుపు పెట్టుకోవాలి. పసుపు ఒక దాంట్లో కుంకుమ పెట్టుకోవాలి. తర్వాత టెంకాయ సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత గణపతికి పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. 2 దీపాలు ఖచ్చితంగా పెడుతున్నాను చూడండి. ఇలా 2 దీపాలు పెట్టుకొని ఇలా మొత్తం అగ్గిపుల్లతో కాకుండా ఇలా అగరబత్తులతో దీపం వెలిగించాలి. ఇలా వెలిగించిన తర్వాత కందా దీపాన్ని కూడా వెలిగించాలి. కందా దీపాన్ని వెలిగించేటప్పుడు వారాహిదేవిని తలుచుకుంటూ వెలిగించాలి. ఇలా వెలిగించేటప్పుడు మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని అమ్మవారికి చెప్పుకొని వెలిగించాలి. మీ సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకోవాలి. చెప్పుకొని అగరబత్తులు చూపించాలి. అగరబత్తులు చూపించిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనది సాంబ్రాణి. సాంబ్రాణి ఖచ్చితంగా మనము అమ్మవారికి వేయాలన్నమాట. ఇక నైవేద్యాలు అంటారా, ఇంకా మీ ఇష్టం. మీకు నచ్చినట్టు, అమ్మకి నచ్చినట్టు మీరు ప్రేమగా అమ్మకి ఏమైనా చేసి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి బెల్లం పానకం చేసి పెడితే చాలా ఇష్టము. బెల్లం పానకం చేసుకోవాలి. ఈ కందగడ్డ దీపం పెట్టాం కదా, కందగడ్డే అమ్మవారికి మహాప్రసాదం. ఆ గడ్డ కాయగూరలు అంటేనే అమ్మవారికి ఇష్టము. ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు ప్రేమగా అమ్మవారికి ఏమన్నా చేయాలనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. బెల్లం పానకం మాత్రం ఖచ్చితంగా పెట్టండి. మీ దగ్గర ఉంటే దానిమ్మకాయ గింజలు కూడా పెట్టుకోవచ్చు. ఏ పూజలైనా, అమ్మవారిని పూజించేటప్పుడైనా, ఏ పూజ చేసేటప్పుడైనా గణపతిని మొదట పూజించాలి. గణపతిని పూజించిన తర్వాతే ఏ పూజ అయినా మొదలు పెట్టాలి. తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలు, 12 నామాలు అన్నీ చదువుకోవాలి. మూలమంత్రం ఖచ్చితంగా చదవండి. మూలమంత్రం చదివేటప్పుడు అక్షంతులు వేసి చదవండి. మూలమంత్రం 9 సార్లు చదివితే చాలా మంచిది. మిగతా శ్లోకాల కన్నా మూలమంత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి వేయడానికి ఒక సాంబ్రాణి గిన్నెలో చూసారా, ఇది పేడ అన్నమాట. పిడకలు ఎక్కడైనా అమ్ముతున్నారు ఇప్పుడు. ఆ పిడకలు తీసుకొచ్చి అందులో వేసుకోవాలి సాంబ్రాణి గిన్నెలో. తర్వాత సాంబ్రాణి వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మీ దగ్గర ఉంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు. ఈ పిడకలు లేకపోతే ఒట్టి సాంబ్రాణి, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి ధూపం వేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి పొగ వేసి ఇప్పుడు అమ్మవారికి మూలమంత్రం చదువుదాం. వారాహి మూలమంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి. అంతే అంతిని నమః, రుంతే రుంతిని నమః, జంభే జంభిని నమః, మోహే మోహిని నమః, स्तंभे स्तंभिनि नमः. सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धसच्चुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यम् ऐं ग्लौं
టహ 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 హుం అస్త్రాయ పట్. ఇలా మూలమంత్రాన్ని చదివిన తర్వాత మీకు నచ్చిన శ్లోకాలు, లలిత సహస్రనామం మీకు చదివేది వస్తే చదవండి. ఇంకా మీకు నచ్చినట్టు అమ్మవారిని పూజించుకోవచ్చు. తర్వాత సాంబ్రాణి ధూపం మాత్రం వేయడం మర్చిపోవద్దు. పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టుకోవాలి. టెంకాయ కొట్టుకొని తర్వాత మీరు చేసే పూజలో ఏమన్నా తప్పులు ఉంటే అమ్మవారిని క్షమించమని అడగాలి. ఈ కందగడ్డ దీపం పెట్టేటప్పుడు ఎట్లా అయితే పూజ చేస్తామో అలాగే వారాహి నవరాత్రులకు కూడా పూజ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారిని క్షమాపణ అడగాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి అన్ని శ్లోకాలు కరెక్ట్గా చదవడం రాదు కదా, ఎవరికీ సరిగా రాదు. అందుకని దాంట్లో ఏమన్నా తప్పులు దొర్లితే క్షమించమని అమ్మవారిని అడిగి అమ్మవారికి నమస్కారం చేయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ కందగడ్డని ఏం చేయాలనుకుంటున్నారా, ఈ కందగడ్డ పూజ అయిన తర్వాత మీరు ప్రసాదంగా వంటల్లో వాడుకొని తినవచ్చు, ఏమీ కాదు. మీరు ముఖ్యంగా గమనిస్తే హారతిలో అమ్మవారి రూపం కనిపిస్తుంటుంది, గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.